హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఇంటి దగ్గర ఏమేమి మొక్కలు నాటామో చూపిస్తానండి. ఇది నేరేడు చెట్టు అండి. అలాగే మామిడి మొక్కలు, ఇది పనస చెట్టు అండి. ఈ మొక్క చైనా బాదం అని తీసుకున్నామండి నర్సరీలో. ఇంకా ఇది పండ్లు కాయలేదు, కాస్తే చూడాలి ఎలా ఉంటాయో. మొక్క మాత్రం బాగా పెద్దగా పెరిగింది. ఇది సీతాఫలం అండి. ఈసారి వర్షాలు బాగా తొందరగా పడ్డాయి కాబట్టి సీతాఫలం కాయలు అప్పుడే వచ్చేసాయండి. ఇది నిమ్మ చెట్టు. ఇది జామ చెట్టు అండి. ఎండాకాలం బాగా ఎండిపోయింది. కొమ్మలు కొట్టేసేసరికి వర్షం పడ్డ తర్వాత మళ్ళీ ఎగిరించింది. ఇది పళ్ళు కాస్తా ఉన్నిందండి ఈ చెట్టు. ఇవి కొబ్బరి మొక్కలు. అలాగే ఇక్కడ ఒక మునగ చెట్టు నాటామండి. బాగా పెద్దగా పెరిగింది. ఇవి కూడా కొబ్బరి మొక్కలు. ఇది అరటి చెట్టు. ఇది ఒక 20 days బ్యాక్ నాటామండి. బాగా వచ్చింది అరటి చెట్టు. నిమ్మ చెట్టు, ఇది కూడా ఇంకొక రకం నిమ్మ చెట్టు. ఇది దానిమ్మ చెట్టు అండి. ఇది సపోటా చెట్టు. ఇది వరకే ఒక వీడియోలో ఇది చూపించానండి, సపోటా కాయలు ఎలా కాసిందనేసి. ఇప్పుడు సపోటా పళ్ళు లేవు, బాగా ఎగురించి పూత వచ్చిందండి, ఇక కాస్తుంది. ఇది పెద్ద రేణికాయలు కాస్తాయండి, గంగ రేణికాయలు అంటారు కదా, ఆ చెట్టు ఇది. ఇది కూడా బాగా పెద్ద సైజు కాస్తుంది కాయలు. ఇది కుంకుడు చెట్టు అండి. కుంకుడు కాయలు తలకు పోసుకుంటాం కదా, ఆ చెట్టు. ఇది కూడా బాగా కాయలు కాస్తుంది. ఇది ఎండాకాలం బాగా చిగురిస్తుంది, అందుకే ఇక్కడ ఒక బల్లలాగా వేసుకున్నాము, చల్లగా ఉంటుంది కూర్చోవడానికి అనేసి.
చెట్లన్నీ ఆకులు రాలిపోతాయి కదండి, అప్పుడు ఈ మొక్క బాగా చిగురిస్తుంది. ఇవన్నీ పూల మొక్కలండి, దేవగన్నేరు అంటారు ఇది. మల్లి చెట్టు, ఇది సరస్వతి ఆకు అంటారు కదా అది. ఇది ముద్ద మందారం. ఈ ముద్ద మందారం చాలా బాగుంటుంది, చిన్న ఫ్లవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇవి కదిరిజాజి అంటారు కదా ఆ చెట్టు. ఇక్కడ ఇంకా మల్లెపూలు 2-3 వెరైటీలు నాటానండి. పెద్ద సైజు మొగ్గలు వస్తాయి, అలాగే 2-3 స్టెప్స్ వస్తాయి కదా మల్లెపూలు, ఆ మొక్కలు ఇవి. ఇది రోజా మొక్క, కరివేపాకు చెట్టు అండి ఇది. ఇది గన్నేరు. ఈ మందారం ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కదా, మందారం చెట్టు. ఇది కాగడాలు అంటారు, అది రీసెంట్గా నాటాను. ఈ మల్లె చెట్టు కూడా ఇంకొక వెరైటీ. ఇక్కడ ఇంకొక రకం గన్నేరు పూలు. అలాగే ఇది రెడ్ కలర్ మందారం చెట్టు. ఇది పారిజాతం, ఇప్పుడంతా ఎగురించింది, ఇంకా పువ్వులు పూయలేదు, మొగ్గలు వేస్తూ ఉంది. ఇది కూడా ఇంకొక రకం రోజా మొక్క. ఇది నాటు రోజా మొక్క. దీని పువ్వులు చూడండి ఎంత అందంగా ఉంటాయో, మంచి స్మెల్ వస్తాయి. ఈ రోజా అంటే నాకు చాలా ఇష్టం అండి. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంటుంది. ఇది కనకాంబరం. ఇవేనండి నేను నాటిన మొక్కలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.